భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి పడరాని పాటలు పడతా ఉంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అంటున్నావు క్రెడిట్ చోరీ అని. క్రెడిట్ చోరీ నీకు దక్కుతుంది, ఎందుకంటే నువ్వు క్రెడిట్ చోరీలు కొట్టడానికే నువ్వు ఉంటావు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి హెల్త్ యూనివర్సిటీని మీ నాయన గారి పేరు పెట్టుకున్నావు. అదే విధంగా అంబేద్కర్ విదేశీ విద్య ఉంటే దాన్ని తీసేసి నీ పేరు పెట్టుకున్నావు. అదే విధంగా అబ్దుల్ కలాం గారి పార్క్ వ్యూ అని ఉంటే దాన్ని తీసేసి మీ నాయుడు పేరు పెట్టావు. ఈ విధంగా మహానుభావుల పేర్లు ఉంటే తీసేసి నీ పేరు పెట్టుకుని క్రెడిట్ చోరీ చేసిన నీ చరిత్ర మీద కదా. కర్నూలు ఓరకల్ ఎయిర్పోర్ట్ కట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ ఎయిర్పోర్ట్ దగ్గర పోయి పేరు మార్చి జస్ట్ అక్కడ రిబ్బన్ కట్ చేసిన చరిత్ర మీద కదా. అక్కడ క్రెడిట్ చోరీ చేయాలనుకోలేదు. కియా వస్తే నేను తరిగి కొట్టేస్తాను, ఇక్కడ కియా కంపెనీ భూములు మీకు ఇచ్చేస్తాను ఆ రోజు రెచ్చగొట్టి నీ పాదయాత్రలో, నీ ఎన్నికల ప్రచారాల్లో. ఆ తర్వాత అక్కడే అదే కియా దగ్గర పోయి రిబ్బన్ కట్ చేసి క్రెడిట్ చోరీ చేయాలనుకున్నాను నువ్వు కదా. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా నిస్సిగ్గుగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఎర్ర బస్సు కూడా రాని దగ్గర ఎయిర్ బస్సు ఎందుకు అని చెప్పి మాట్లాడింది నువ్వే కదా. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అక్కడే ఈగలు దొరుకుతున్నారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అని మాట్లాడింది నువ్వు కాదా. భోగాపురం ఎయిర్పోర్ట్ అనే ఆలోచన అదొక దిక్కుమాలిన ఆలోచన అని మాట్లాడింది నువ్వు కాదా. కేసులు వేపిస్తా అని చెప్పి మాట్లాడింది నువ్వు కాదా. జిఎంఆర్ వాళ్ళకి కనిపిస్తే వాళ్ళ బినామీలకు ఇచ్చుకున్నారని మాట్లాడింది నువ్వు కాదా. ఇన్ని విధాలుగా ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ పైన విషం జిమ్మి ఈ రోజు నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ అని మాట్లాడుతున్నావంటే నీకు మెదడు ఉందా లేదా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు అడుగుతున్నారు. ఉత్తరాంధ్రకి 5 ఏళ్లలో ద్రోహం చేసింది కాక ఇప్పుడు ఏమంటే గూగుల్ నేనే తెచ్చా అని చెప్పుకున్నా నిస్సిగ్గుగా. అంతకుముందు కియా నేనే తెచ్చా అని చెప్పుకున్నా నిస్సిగ్గుగా. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అనరాని మాటలు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేసి ఇప్పుడు నిస్సిగ్గుగా మళ్ళీ నేనే కట్టాను అది చంద్రబాబు నాయుడు చోరీ అంటున్నారంటే ఇతను మానసిక పరిస్థితి ఎలా ఉంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అంటున్నారు. ఇకనైనా ఇలాంటి అబద్ధ మాటలు ఆపేసి నిజాలు మీరు చేసిన తప్పులను ఒప్పుకొని ప్రజాక్షేత్రం ప్రజలు క్షమాపణ క్షమిస్తారు. కానీ లేకపోతే ఈ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ పబ్బం గడపాలనుకుంటే రానున్న రోజులు అతపాతాలని దొక్కుతారు. చంద్రబాబు నాయుడు గారి డెవలప్మెంట్ ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ 2015లో ఆలోచన చేసి అన్ని క్లియరెన్స్ అన్ని తీసుకొని వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు, పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారే. నీ క్రెడిట్ అంతా ఏంటంటే విషం జమ్మడం, అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఇకనైనా విష ప్రచారాలు ఆపుకో.